హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఈ సబ్జెక్టు మనీ మంత్ర అంటే డబ్బు గురించి మాత్రమే. మీ జీవితం మారిపోవాలి లేదా ఉన్నతమైన స్థితిలో ఉండాలి అంటే ఇది స్టోరీ పూర్తిగా వినండి. నమ్మకం లేకపోతే వదిలేయండి చూడడం. అర్థమైందా ఫ్రెండ్స్? నాకు ఎన్నో రకాలుగా విశ్వం నుండి డబ్బు సంపద రావడానికి ఎన్నో రకాల అవకాశాలు విశ్వం నాకు ప్రసాదించినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ప్రతిరోజు మీరు ఇలాంటి పదాలను వాడండి నేను చెప్పినట్టు. ఇలా వాడడం వల్ల మీకు యూనివర్స్ కనెక్ట్ అయ్యి మీకు ఇవ్వడం జరుగుతుంది. మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఏదైతే ఇస్తూ ఉంటావో అది తీసుకొని యూనివర్స్‌ని కనెక్ట్ చేసి మీకు కోరికలను అలాగే నువ్వు అనుకున్నది సాధించగలవు. నా వ్యాపారం అన్ని విధాలుగా చక్కగా జరిగినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ఎవరైనా మిమ్మల్ని వ్యాపారం ఎలా నడుస్తుంది అంటే చాలా నిండుగా, సంపూర్ణంగా ఉంది అని చెప్పాలి. చాలామంది నెగెటివ్‌గా మాట్లాడుతుంటారు. ఏం అవ్వట్లేదు, అవ్వట్లేదు, అవ్వట్లేదు చెప్తారు కానీ దాని మీదనే అన్ని పరిష్కారాలు, అన్ని పెండ్లిలు అందరూ ఒక ఫ్యామిలీనే దాని మీద నడుస్తుంది. అలాంటప్పుడు ఏమి నడస్తలేదో అని అబద్ధాలు చెప్పి నెగెటివ్‌గా మారిపోవడం. సో, ఉన్నది ఉన్నట్టు చెప్పండి. మీకు లాభం రాకపోయినా సరే నిండుగా ఉంది. చాలా సంపూర్ణంగా కూడి ఉంది అని చెప్పండి. అలా అన్నప్పుడు అది నిండుగానే ఇవ్వడం మొదలుపెడుతుంది. నాకు కావాల్సినంత డబ్బు మరియు సంపద సృష్టించుకునేలా చేస్తున్న విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. నీకేదైతే కావాలో ఒక్కసారి దాన్ని అడిగి చూడండి. అంతెందుకు వేరే వాళ్ళని అడగకుండా మిమ్మల్ని మీరే నీ లోపలోకడు చాలా స్వచ్ఛమైన అటువంటి వాడు ఉన్నాడు. దాన్ని గమనించండి. ఒక్కసారి మిమ్మల్ని మీరే నేను ధనవంతుడు అవ్వాలనుకుంటున్నాను. ఒక ఇన్నర్ మైండ్‌కి క్వెషన్ ఏసి ఇడవండి. అది ఏదో ఒక సమాధానం ఖచ్చితంగా చెప్తుంది. సరే దాన్ని అబ్జర్వ్ చేస్తూ చేయండి. అలాగే దాని మాటలు వినండి. ఎవరో చెప్పిన సలహాలు తీసుకుంటే ఎలా ఉంటది? ఒక్కసారి నీలో ఉన్న మంచితనాన్ని, నీలో ఉన్న ఒక పాజిటివ్ ఉన్నవాడిని అడిగి చూడండి. ఇది ఎవరైతే నమ్మకంతో చేస్తారో వాళ్ళని మాత్రం యూజ్ అవుతుంది. నా మనోబలాన్ని పెంచి తద్వారా డబ్బును ఆకర్షించేలా చేస్తున్న ఆ విశ్వానికి కృతజ్ఞతలు. నేను ఎంత డబ్బునైనా స్వీకరించటానికి సిద్ధముగా ఉన్నాను. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. మీ జీవితంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్నవాళ్ళు ఏ రోజైనా సరే నీ గురించి ఆలోచించావా? నేను ఒక ₹1,00,00,000 చూడాలని అనుకున్నావా? అది ఎలా ఉంటుంది? ₹1,00,00,000 అది లెక్క పెట్టడానికి ఎంత సమయం పడుతుంది? ఒక్కసారి చేతిలో పట్టుకొని చూసారా? మిమ్మల్ని మీరే క్వెషన్ ఏసుకోండి ఇన్నర్ మైండ్‌కి. మీరు లాస్ట్ ఎంతవరకు చూసుంటారు మీ అమౌంట్? 10,00,000, 20,00,000 మీ ఎవరిదైనా సరే జస్ట్ మీరు ఎంతవరకు మీరు చేతిలో పట్టుకొని ఉంటారో ఒక్కసారి మీరు అడగండి మీ ఇన్నర్ మైండ్‌కి. లాస్ట్ మీకు హైయెస్ట్ అమౌంట్ మీరు ఎంతవరకు మీరు హ్యాండిల్ చేశారు? అది ఎవరిదైనా ఒక అమౌంట్. అర్థమైందా? నన్ను నేను ప్రతి క్షణము ఉన్నతముగా డబ్బు సంపాదతో కూడి ఉన్నందున ఆ విశ్వానికి కృతజ్ఞతలు. మీరు ప్రతిరోజు ఇలాంటి ఈ పదాలు వాడుతుండగా మీకు పాజిటివ్ అనేది వస్తుంది. నెగెటివ్ అనేది వెళ్ళిపోతుంది. ఒకటి మర్చిపోవాలి అంటే ఇంకొకటి కొత్తది రావాలి. అలా ఉన్నప్పుడు కొత్తది అలవాటు చేసుకోండి. పాతది మర్చిపోండి. నా యొక్క సంకల్పాన్ని ప్రతిరోజు బలంగా ఉంచుతున్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ప్రపంచం మొత్తం నన్ను గుర్తించేలా చేస్తున్న ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరు నీ సైడ్ చూడాలి అంటే అందరూ నిన్ను చూడాలి. నీ ఉన్నత స్థానాన్ని చూడాలి అంటే ఫస్ట్ మీరు నీ జీవితం మార్చుకోవాలి. మార్చుకోవాలి అంటే నీకు కొత్త కొత్త ఆలోచనలు ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజెంట్‌గా ఆ ఆలోచనలు డిలీట్ చేసి కొత్తగా ఆలోచించండి. నేను ఎంత డబ్బునైనా హ్యాండిల్ చేయగలను అన్న విశ్వాసాన్ని నాకు కలిగజేసినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ఎప్పుడైనా సరే పెద్ద పెద్ద అమౌంట్ గానీ, పెద్ద పెద్ద బిజినెస్ గానీ అందరిలా కాకుండా నేను ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి. మీ రిలేషన్స్‌లో అందరికన్నా నువ్వే గొప్పగా ఉండాలని ఎప్పుడైనా ఆలోచించావా అసలు? ఎప్పుడు ఆలోచించలేదు. ఓన్లీ నేనెప్పటికీ కాలేను, నా వల్ల కాదు, ఇలాంటి నెగెటివ్‌నే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటావు. నేను ప్రతిరోజు ఊహించిన డబ్బు సంపద, ఐశ్వర్యం నా దగ్గరకు చేరినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు.
సడన్‌లీ మీకు అనుకున్నది ఒక 1,00,00,000 నీకు దొరికిందనుకో, అప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు? నువ్వు ఎలా ఉంటావు? ఒక్కసారైనా మీరు ట్రై చేశారా? ఒక్కసారైనా ఊహించుకున్నారా? అరే! కలలోనే కనండబ్బా! నీ నిజ జీవితంలో కాకపోయినా సరే ఒక్కసారి నీ 1,00,00,000 నీ దగ్గర ఉంటే నువ్వు ఎలా చేస్తావు? ఏం చేస్తావు? నువ్వు ఎవరికి పంచుతావు? నువ్వు ఆ 1,00,00,000 దాంట్లో నీ ఎలా జీవితాన్ని మార్చుకోగలవు? ఇవన్నీ కలలు కనండబ్బా! అట్‌లీస్ట్ కలలోనైనా సంతోషపడండి. అర్థమైందా ఫ్రెండ్స్? కొంచెం వినడానికి పిచ్చోలాగా ఉంటదేమో, అది కొత్త వాళ్ళకనిపిస్తది. ఒకసారి సబ్జెక్ట్ తెలిసిందనుకో వాళ్ళే ఇలా తయారవుతారు. ట్రై చెయ్యండి. తెలవకుండా ఏది పడితే అది మాట్లాడకండి. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థాంక్ యూ సో మచ్.